హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అంతా? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, మన లిప్స్కి బాగా క్రాక్ అయిపోతున్నాయి. దాన్ని బట్టి నేను ఈ టిప్ చెప్తున్నాను. దాల్చిన చెక్క ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. దాల్చిన చెక్క వల్ల మనకి చాలా యూజ్ ఉందండి. ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే దాల్చిన చెక్కతోని మొటిమలు కూడా మనకి క్లియర్ అయిపోతాయి. నేను ముందుగా మొటిమల కోసం చెప్తున్నాను. దీన్ని కనుక మనం పౌడర్ చేసుకొని వాటర్ కలిపి పేస్ట్లా మనం ఫేస్ పైన ఎక్కడైతే మనకు పింపుల్స్ వస్తున్నాయో అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పెదాలు క్రాక్ అయిపోతున్నాయి కదా, దానికోసం చెప్తున్నాను. దీన్ని పౌడర్ చేసుకోవాలండి. దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని బాగా చూడండి, కాస్త గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. నేను అట్లాగే చేసుకున్నాను. ఈ గరుగ్గా పౌడర్ చేసుకుందాన్ని వ్యాజ్లాన్లో అయినా లేకపోతే కొబ్బరి నూనెలో అయినా మనం దేంట్లో మీకు బాగుందనిపిస్తే దాంట్లో మిక్స్ చేసుకొని మనం మన లిప్స్ పైన, క్రాక్ అయిన లిప్స్ పైన మెల్లిగా స్క్రబ్ చేస్తూ ఉంటే, అదే రుద్దుతూ ఉంటే మనకి ఆ క్రాక్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇది నైట్ టైం చేసుకోవచ్చు, డే టైం చేసుకోవచ్చు. మీకు ఏ టైం అవైలబుల్ ఉంటే ఆ టైం చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. చూడండి, నేను మిక్స్ చేసి ఇప్పుడు చూపిస్తాను కదా. లేదంటే మీరు ఒక చిన్న డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని దీన్ని కంటిన్యూగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక చిన్న మనం డైలీ యూజ్ చేసుకుంటే కొంచెం ఒక చిటికెడు తీసుకొని దేంట్లోనే కలిపి మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా చిన్న డబ్బాలో మనం కలిపేసుకొని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే చూడండి, ఇట్లా స్క్రబ్ చేసుకున్నా ఉంటే చాలా బాగుంటుందండి. మనకి ఒక 2-3 డేస్లో మన లిప్స్ చాలా స్మూత్గా ఉంటుంది. చాలా సున్నితంగా రబ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి నేను మీకు నివ్యా కోసం మొన్న చెప్పాను. నివ్యా కూడా మన పెదాల పగుళ్ళకి, కాలు పగుళ్ళకి చాలా బాగుంటుంది. థిక్ మాయిశ్చరైజర్ ఇది చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ నేను వాడేసాను. ఇంకో డబ్బా ఇది వింటర్ సీజన్లోనే దీన్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. నివ్యా చాలా స్మూత్గా ఉంటుంది. దీని మాయిశ్చరైజర్ చాలా థిక్గా ఉంటుంది. మనం ఏంటంటే పెట్టుకోగానే ఇది మనకి లోపలికి ఇంకిపోదండి. ఒక్క 5 నిమిషాలు మనం దీన్ని మసాజ్ చేస్తూ ఉండాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకోండి. వింటర్ సీజన్లో దీన్ని మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన స్కిన్ చాలా మృదువుగా, చాలా నైస్గా ఉంటుంది. ఇది పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుందండి. పాదాలకి రాయడానికి, చేతులు రాయడానికి, అంతేకాదు బాగా పగిలిపోయిన కాళ్ళకు కూడా ఈ నివ్యా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఏంటంటే మీరు చిన్న ప్యాక్ యూజ్ చేసి చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు నార్మల్గా చేసి, నేనైతే నివ్యా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇది కలర్ కేర్ రెడ్ అండి. నేను స్టిక్ చూపిస్తాను. ఇట్లా ఉంటుంది, మధ్యలో క్రీమ్ ఉంటుంది. ఇది అంతగా బాగోదు, కానీ ఇది వాటర్ మిలా. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా నైస్గా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇదైతే మన లిప్స్ చాలా మృదువుగా, చాలా నీట్గా ఉంటాయండి. ఇది యూజ్ చేయొచ్చు, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయటనే పెట్టుకోవచ్చు. వ్యాజ్లైన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఏది బాగుందనిపిస్తే దాంతో ట్రై చేసి చూడండి. ఈ లిప్స్టిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. దీని కలర్ చూపిస్తాను ఇంకొకసారి. చాలా ఆ కలర్ మాత్రం జస్ట్ కాసేపు ఉంటుంది, కానీ మనకి చాలా స్మూత్గా ఉంటుంది. లిప్స్ అయితే పగలవు, అసలు క్రాక్ అవ్వదు. మనకి కలర్ తిగ్గా అంటుకుంటుందని అంత టెన్షన్ కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్లో చెప్పండి. పక్కన సబ్స్క్రిప్షన్ చేశాక పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక కొట్టారంటే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఓకేనండి, ట్రై చేసి చూడండి. వింటర్కి ఇవి చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.